రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? సాధారణంగా రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి మాత్రమే ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్లు రాగులు కూడా ఇవ్వచ్చు. అయితే ఇకపై రేషన్ కార్డు కలిగిన వారికి కోడిగుడ్లు కూడా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకు, ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. కోడిగుడ్డిలో చాలా పోషకాలు కలిగి ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది వీటిని తింటూ ఉంటారు. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన వారికి కోడిగుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషనల్ కౌన్సిల్ తాజాగా ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పౌల్ట్రీ ఇండియా వ్యవస్థాపకుడు చక్రధర్ రావు, కౌన్సిల్ అధ్యక్షుడు బాలస్వామి పాల్గొన్నారు. స్కూళ్లలో వారానికి 6 గుడ్లు, అంగన్వాడీలోని గర్భిణీలకు రోజుకు 2 గుడ్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో రేషన్ కార్డు కలిగిన వారికి నెలకు కనీసం 30 గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. నీ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని, పోషకాలు లభిస్తాయని వివరించారు. కాగా ప్రభుత్వం వీళ్ళ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా స్కూల్లో గర్భిణీలకు ఉచితంగా గుడ్లు లభిస్తున్నాయి. ఈ క్రమంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.